హాయ్ అండి. ఇదైతే ఒక శారీ మీద బ్లౌజు. స్టోన్స్ చూడండి ఎలా ఉన్నాయో, మామూలుగా లేవు. సూది పడితే పటక్కుని ఇరిగిపోతుంది. నేను దీనికి ఏం చేశానంటే హ్యాండ్ అనేది ఖర్చు లేకుండా స్టిచ్చింగ్ చేసుకొని ఈ విధంగా గమ్ అయితే అతికిచ్చి పెట్టేసుకున్నాను. రెండో హ్యాండ్ కూడా అలాగే పెట్టేసుకున్నాను. అదైతే ఇప్పుడు బ్లౌజ్కి అనేది స్టిచ్చింగ్ చేసి అయితే చూపిస్తున్నాను మీకు. ఇలాంటి స్టోన్స్ వచ్చినప్పుడు గమ్ అనేది చాలా బాగా మనకి యూజ్ అవుతుందండి. గమ్తో అతికిచ్చి పెట్టేసుకున్నామనుకోండి, స్టిచ్చింగ్ అయిపోయినాక మనము సూదితో కూడా మళ్ళీ కుట్టుకోవాలి. ఎందుకంటే గమ్ అనేది అతికిచ్చినప్పుడు వాటర్లో పడితే గమ్ అనేది పోతుందండి. అప్పుడు ఒరిజినల్ లైనింగ్ సపరేట్ అయిపోతుంది. కాబట్టి గమ్ అనేది అతికిచ్చేసేసి పూర్తిగా స్టిచ్చింగ్ చేసుకున్నాక మళ్ళీ మనం సూదితో అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలండి. అలా అయితేనే మనకి మిషన్కి సూదులు ఇరగకుండా మనం కొంచెం ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. నేను అందుకే 2 హ్యాండ్స్కి గమ్ అనేది యూజ్ చేసేసి అతికిచ్చేసి కటింగ్ చేసేసి ఈ విధంగా హ్యాండ్ అయితే బ్లౌజ్కి అయితే అటాచ్ చేస్తున్నాను నేను. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఇలాంటి స్టోన్స్ వచ్చినప్పుడు చూడండి, ఆ స్టోన్స్ మిషన్ మీద పడితే మిషన్ ఉంటుందా అండి? ఉంటుంది కాదు. అవి అన్నిటి మిషన్లు ఎక్కడైనా ఇరక్కపోయినాయి అనుకోండి, మిషనే ప్రాబ్లం వస్తుంది. మీకు కూడా ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోకి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మీరు కూడా ఈ టిప్ని అయితే యూస్ చేసుకోండి. చాలా ఈజీగా అర్థమవుతుంది. వీడియో అయితే క్లారిటీగా చూడండి. మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.